వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జై భవానీ బంగారు షాప్ మార్వాడి యజమాని. PAMY కింద 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలి సీఎం రేవంత్. ఐదవ రోజు కొనసాగిన విద్యుత్ ఆర్టీసీల దీక్షకు మద్దతు తెలిపిన పలు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు. దిల్రాజ్ ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దావోస్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి వైద్య పరీక్షలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ANMA కృష్ణవేణి MLHC యశోదాలు తెలిపారు. ఈరోజు కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామంలో 1821 ఇళ్లలో 173 మందికి క్యాన్సర్, షుగర్, BP, వెయిట్ వంటి పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పేరుపోగు లక్ష్మణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని, ప్రజల ఆరోగ్యాలను బాగు చేసేందుకు, వ్యాధులను గుర్తించేందుకు ఇంటింటి వైద్య పరీక్షలు చేపట్టడం గొప్ప విషయమని, ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో ఉపయోగకరమని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, హైమవతి, మరియమ్మ, సురేఖ, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. క్యాన్సర్ సంబంధించినటువంటి సర్వే, ఆశా వర్కర్ల బృందం, మరి వారి హెడ్ డాక్టర్ గారు కృష్ణవేణి మేడం, మీరందరూ కూడా ఇండ్లు తిరిగి గ్రామం నందు BP, షుగరు అన్నిటినీ చెక్ చేస్తూ సర్వే చేయడం జరుగుతుంది. ఇంటింటి సర్వే. అంతేకాకుండా ఈ సర్వే 6 నెలలు కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 6 నెలలలో మన తాండ్రపాడు గ్రామం నందు ఉన్నటువంటి ప్రతి ఇంటిలో సహకరించి ఈ యొక్క బృందానికి ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారో మరి అంతమందిని చూస్తే తప్ప ఎంతమంది ఆరోగ్యవంతంగా ఉన్నారో తెలిసిపోతుంది. వారికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో, ఎలాంటి మందులు ఇవ్వాలో కూడా తెలిసిపోతుంది. కాబట్టి మేడం గారు కూడా ఇక్కడ అలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి పేషెంట్లు కింద మరి వాళ్ళ దృష్టికి వస్తే అక్కడ పరీక్షల నిమిత్తం వెంటనే వారిని పరీక్ష నిమిత్తం మళ్ళీ అంటే ఆరోగ్యంగా వాళ్ళని తీర్చిదిద్దేంత వరకు వారి బాధ్యతగా నిర్వర్తిస్తూ మరి ఆసుపత్రికి కూడా తరలించడానికి వారి యొక్క బృందం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన గ్రామాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి, ఈ క్యాన్సర్ నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి మరి కృషి చేస్తున్నారు. వారికి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు సహకరించి ఈ 6 నెలల ప్రోగ్రాంలో ఇంటింటి ఈ సర్వే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహకరించి వాళ్ళకు మరి తోడ్పాటుగా అందిస్తే వారికి ఖచ్చితంగా ఉన్నటువంటి ఎవరికన్నా క్యాన్సర్లు అంటే వారిని వెంటనే ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా వారిని అని చెప్పేసి కూడా మేము కూడా గుర్తు చేస్తున్నాం. పేరుపోగు లక్ష్మణ, తాండ్రపాడు గ్రామం, MRPS సీనియర్ నాయకులు. ఓకే మేడం. తాండ్రపాడు సచివాలయం 1 నుంచి కృష్ణవేణిని మరియు ఆశా వర్కర్స్ అందరం మేము ఇంటింటి సర్వేలో భాగంగా పేరుపోగు లక్ష్మణ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సర్వేలో భాగంగా వాళ్ళకి BP, HV, తర్వాత షుగరు అన్నీ చెక్ చేయడం అయినది. అందరూ మాకు సహకరించినారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా మా కోసం ఒక 5 మినిట్స్ కేటాయించమని చెప్తే లేదు పర్వాలేదని చెప్పి వాళ్ళు ఆహ్వానించి మమ్మల్ని కూర్చోబెట్టి మరియు వాళ్ళ విలువైన సమయాన్ని మా కోసము అందించి మరియు కూర్చోబెట్టి అన్నీ మాకు మర్యాదలు చేసి ఊర్లో కూడా అందరూ ఈ సర్వేకి సహకరించాలని అన్నారు కూడా. అందరికీ మన కోసం వీళ్ళు సర్వే చేస్తున్నారు కాబట్టి మనం కూడా సహకరించాలి వాళ్ళు వచ్చినప్పుడని అన్న మాకు చెప్పినారు. కాబట్టి ప్రతి ఇంట్లో అందరూ సహకరించి ఈ సర్వే, ఈ క్యాన్సర్ మహమ్మారిని
గుర్తించి లక్షణాలను గుర్తించి సర్వే మేము పూర్తి చేసుకొని ఏమన్నా కేసులు ఉంటే మాకు నిర్భయంగా మాతో చెప్పి లక్షణాలు గుర్తించిన తర్వాత మేము హాస్పిటల్కి రెఫర్ చేయిస్తామని కూడా మేము చెప్తున్నామండి. ఇట్లా కృష్ణవేణి. దిల్ రాజ్ను తీసుకువెళ్లిన ఐటీ అధికారులు. దిల్ రాజ్ ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దిల్ రాజ్ ఇంటి నుండి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. ప్రస్తుతం దిల్ రాజ్ను సాగా సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిన అధికారులు. ఎస్వీసీ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ సమగ్రను ఇటు అధికారులు సీజ్ చేసినట్టు ఐటీ అధికారులు తెలుస్తుంది. ఒకసారి ఒకటి సైడ్ సైడ్ అరే వాళ్ళ ఎట్లాగో మాట్లాడరు ఎందుకు అన్న పోనీ బ్యాగ్ తీసుకోరా నాన్న. దావోస్ పర్యటన దిగ్విజయంగా ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘనస్వాగతం పలికిన అధికారులు, నాయకులు. కడప జిల్లాలో గీత కులాలకు సంబంధించి 14 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కులాలకు లాటరీ పద్ధతిలో 14 మద్యం షాపులు ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-26 సంవత్సరంకు సంబంధించి మద్యం షాపులకు గీత కులాల ఎంపికకు లాటరీ ద్వారా పారదర్శక కేటాయింపులు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో గీత కులాలకు సంబంధించి ఈడిగా గౌడు, గౌండ్ల, గౌడ 4 కులాలకు మద్యం షాపులు కేటాయింపులకు లాటరీ పద్ధతి ద్వారా కులాల ఎంపిక ప్రక్రియ జరిగిందని అన్నారు. ఒక మెంబర్ ఇచ్చాము సార్ మన హానరబుల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్యానల్ గా ఫస్ట్ ఈ గ్రీన్ కాయిన్స్ నుంచి యూనిట్ ని సెలెక్ట్ చేస్తారు. తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తారు ప్యానల్ గా. వాటిలో 2 కాయిన్స్ ఏదైతే మ్యాచ్ అవుతున్నాయో అవి మనం సెలెక్ట్ చేసి ఆ యూనిట్ కి ఎగ్నెస్ట్ గా ఆ కాయిన్ ని ఆ కమ్యూనిటీ సబ్ కాస్ట్ వాటిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రపోజల్ మేము పంపిస్తాము. ఈ రోజు జరిగే ప్రాసెస్ ఇదండి.
14 కాయిన్స్. ఫస్ట్ యూనిట్ కాయిన్స్ నుంచి కాయిన్ రికార్డ్ చేస్తాం. బి కాయిన్ నుంచి ఇది ఏ బాక్స్ ఏంటి అది? మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు సబ్ క్యాష్ ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. పన్నెండు ఏంటి వచ్చింది? ఈడిగా 12 రిజిస్టర్ నెంబర్ ఎంత వచ్చింది? వేముల మండలం. వేముల ఓకే. 3 గౌడ్ 13 యూనిట్. 11 కమ్యూనిటీ. 8 4 దానికి 8కి 4 3కి 2 11కి 7 2కి 10 5కి 8 సబ్ క్యాస్ట్. 7కి యూనిట్కి 9 సబ్ క్యాస్ట్. 14 యూనిట్కి 10. 10కి 6 సబ్ క్యాస్ట్. సబ్ క్యాస్ట్ చెప్పండి. 6 ఈడిగే. ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్. ఈ జిల్లాలో 14కి 1 సారీ ఇందాక నెంబర్ అది కేడిపి పైన క్లియర్గా ఉంది. 14కి 1 సార్ అది కొద్దిగా కనెక్ట్ చేసుకోండి. 1కి 5 6కి 14 9కి 13 ఓకే. ఐఎమ్ వెంకట్ నర్సా, స్టేట్ డైరెక్టర్, ఎక్సైజ్ డైరెక్టర్, ఉమ్మడి కడప జిల్లా గౌరవ. కామన్ సెన్స్ ఉందా లేదా అంటూ కరీంనగర్ మహిళా కలెక్టరేట్ మీద నోరు పారేసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్
బేబీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధిక రంగస్వామి శుక్రవారం అక్రమ వెంచర్ల తొలగింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని నంద్యాల రోడ్డు, పగిడ్యాల రోడ్డు, నాగలూటి రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో మున్సిపల్ అనుమతులు లేకుండా వేసిన వెంచర్లోని నెంబర్ రాళ్లను జేసీబీతో తొలగించారు. మున్సిపాలిటీ అనుమతి తీసుకుని వెంచర్లను తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సీఎం రేవంత్ శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఐటీసీ కాకతీయ హోటల్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. PAYM కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ఖట్టర్ను సీఎం కోరారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర జాయింట్ వెంచర్గా చేపట్టాలని చర్చించారు. ఈ మీటింగ్కి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ఎంపీ ఈటెల హాజరయ్యారు. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జయభవాని బంగారు షాప్ మార్వాడి యజమాని 5 కోట్ల పైగా స్థానికులు బంగారాన్ని తాకట్టు పెట్టారు అని సమాచారం. అర్ధరాత్రి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన యజమాని మరియు కుటుంబ సభ్యులు లబోదిబం అంటున్న బాధితులు. ఈ మధ్య కొత్తగా హార్డ్వేర్ షాప్ కూడా పెట్టి అందరినీ నమ్మించిన వైనం. మొదట గుట్టలో వచ్చి పెట్టిన జయభవన్ కిరాణం షాప్ ఓపెన్ ఉండడంతో అక్కడికి చేరుకుంటున్న బాధితులు గుంటూరులో నిషేధిత సిగరెట్స్, గంజాయి ధ్వంసం చేసిన కస్టమ్ కమిషనర్. అక్రమంగా విదేశీ నాణ్యత నకిలీ సిగరెట్లు అమ్మినా కొనిన నేరం. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు. ఇంకోటి ఇవ్వండి సార్. చిన్న బాక్స్ కొన్ని తీసుకొని బాక్స్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వారు ఈ జనవరి 25 వరకు దేశవ్యాప్తంగా డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్ నైట్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే డ్రగ్స్ ను సీజ్ చేశామో, సిగరెట్స్ కానివ్వండి లేదా గాంజా లాంటి మత్తు పదార్థాలను ఏవైతే మనం సీజ్ చేశామో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము. ఈరోజు సెంట్రల్ జిఎస్టీ గుంటూరు వాళ్ళు దాదాపు 2.5 కోట్ల వర్త్ విలువైన సిగరెట్స్ని, అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు 6.5 కోట్ల విలువైన సిగరెట్స్ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సినరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా
దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2,000 కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతోంది. మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు, అదేవిధంగా ఇల్లీగల్గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి 2 స్మగ్లింగ్ యాక్టివిటీస్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని, లోగోలు లేని, ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము, కొనటము, నిల్వ చేయటము, వాటిని ట్రేడ్ చేయటం ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి సిగరెట్స్ని ప్రోత్సహించకూడదని ప్రజలను అదేవిధంగా వ్యాపారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. రుణమాఫీ విషయంలో ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వాస్తవాలు అంగీకరించాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. రుణమాఫీ అందరికీ జరగలేదని కొన్ని నెలలుగా మా పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మేమందరం కూడా వస్తున్నాం. ప్రజలు సైతం గొగ్గోలు పెడుతున్నారు. కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మాపై ప్రతిదాడికి పూనుకొని అందరినీ దబాయిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు అందరు మంత్రులు అబద్ధాలతో ప్రజలు నమ్మించారని అన్నారు. అయితే గత సంవత్సర కాలంగా అందరం చెబుతున్నట్లే మంత్రి వాస్తవాన్ని ఇప్పటికైనా అంగీకరించారు. కాబట్టి అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారికి బుద్ధి చెప్పాలంటే మంత్రి దామోదర్ రాజనరసింహ రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ సీనియర్ నాయకులతో కలిసి అందులో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఫస్ట్ సంతకం వాటి మీద అని చెప్పి, కానీ ఏది కూడా 9కి కాలేదు. ఒక బస్సు తప్పించి, ఉచిత బస్సు తప్పించి ఏది ఇవ్వలేదు. మేము పార్లమెంట్ ఎలక్షన్ ముందు చెప్పినాం, ఇయ్యలేరు, మీరు ప్రజలను వంచిర్రు, మోసం చేసిర్రు అని చెప్పి మేము చెప్పినాం. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు చాలా ప్రెస్ మీట్లలో ప్రభుత్వం మోసం చేసింది, ప్రజలను 6 గ్యారంటీల పేరుతో మోసం చేసింది, హామీలు డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని చెప్పి చెప్తూ వచ్చింది. కానీ ప్రజలు కూడా చాలామంది అడిగారు. కానీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దబాయించారు. రుణమాఫీ మొత్తం అయిపోయింది, రైతు బంధు అందరికీ ఇచ్చినాం, ఇంకా ఏది పెండింగ్లో లేదు, మేము ఇవ్వాల్సి అన్నీ ఇచ్చేసినామని చెప్పి ప్రకటించుకున్నారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు నిన్న ఎందుకు ఒప్పుకున్నట్టు అట్లా? ఇంకా 50% మందికి రుణమాఫీ చేయాల్సిన ఉంది, మేము చేయలేకపోయినాం సగం మందికి అని దామోదర్ రాజనరసింహ గారు ఒప్పుకున్నారు. అటు ఒప్పుకున్నారంటే మీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు, బట్టి ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులందరూ కూడా అబద్ధాలు ఆడి ప్రజల్ని తప్పుదో పట్టించి, ప్రతిపక్షాలను తప్పుదో పట్టించి, చివరికి అసెంబ్లీ కూడా తప్పుదో పట్టించి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లలో ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి అబద్ధాలు ఈ ప్రభుత్వంలో నిజంగా దామోదర్ రాజనరసింహ గారు, మీరు నిన్నటి మాట మీద కట్టుబడి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అబద్ధాల ప్రభుత్వం నుంచి మీరు బయటికి రండి. ఈ అబద్ధాల ప్రభుత్వానికి రాజీనామా చేయండి. ప్రజలందరూ కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ అయితే లేదు, కేసీఆర్ కిట్టు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, పెన్షన్ సరిగ్గా వస్తలేదు, రైతు బంధు ఇస్తాన రైతు బంధు ఇవ్వలేదు, కరెంటు సరిగ్గా లేదు, ఇంకా నీకు సీఎంఆర్ఎఫ్లో ఇంకా ఏ పథకం కేసీఆర్ గారి హయాంలో ఉన్నాయో అవన్నీ అమలు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మీ మాట వాళ్ళకు నిజమే మేము చేయలేకపోయిన వాళ్ళకు ఒక భరోసాగా ఉంటుంది. దయచేసి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ అబద్ధాల ప్రభుత్వంలో కొనసాగడం ఎందుకు? మీరు కూడా వచ్చేయండి, ప్రజల్లోకి వచ్చి మేము కూడా ప్రజలకు ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకంటే మీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు. ఈ గ్యారంటీల మీద బాండ్ పేపర్ చూపెట్టారు. ఇగో ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్, సోనియా గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాండ్ పేపర్, వీటన్నిటిని కూడా మీరు డిసెంబర్ 9 నాడు అమలు చేస్తామని చెప్పి పాపం మీ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి మీకు ఓట్లు వేయించారు. కానీ కార్యకర్తల నమ్మకాన్ని కూడా వమ్ము చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మీరు కొనసాగడం అవసరమా? రాజీనామా చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ, అందరి మంత్రులు కూడా, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మాతో కలిసి రావాలి, ప్రతిపక్షంతో కలిసి రావాలి.
అందరూ కూడా దబాయించి బుకాయించి అన్ని చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడం అనేది కార్యకర్తలు వంచడం, ప్రజల్ని వంచడం, వారిని వారుగానే వంచడంగా ఇది అనిపిస్తుంది. కనుక మేము డిమాండ్ చేస్తున్నాం. దివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేసీఆర్, సకలమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.